సఖీస్ అండ్ సఖాస్ ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మన 19th డే అనమాట. వావ్, 19 days కంప్లీట్ చేసేసాను అప్పుడే. యా, ఐమ్ ఎక్సైటెడ్ ఫర్ టుమారో. టుమారో ఇస్ 20th day and tomorrow is very important and crucial day for me. And yeah, come let's do exercise together. 19 days is not a joke. అండ్ యా, కొన్నిసార్లు దెబ్బలు తగిలినాయి, కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాను, కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేయలేకపోయాను, కొన్నిసార్లు బాగా టైర్డ్ అయిపోయాను. అండ్ ఏదో 99 day అన్నట్టు బిల్డప్ అయిపో. యా, 99 day అప్పుడు ఇస్తాను బిల్డప్ నేను. అండ్ యా, ఆఫ్టర్ 30 days నేను వెయిట్ చూసుకుంటాను. కొద్దిగా టెన్షన్గా ఉంది, బట్ ఓకే ఓకే, కొంచెం భయంగా కూడా ఉంది. అంటే ఓకే, నేను తగ్గుతానా లేదా అనేది కూడా కొంచెం అదొక క్యూరియాసిటీగా ఉంది. అండ్ యా, లెట్స్ డూ అవర్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. అండ్ దెన్ హిప్స్, థైస్, హ్యాండ్స్ అన్నిటికీ కలిపేసి చేసేసుకుందాం ఈరోజు. అండ్ యా, టుడే సండే కదా, హ్యాపీ సండే టు ఎవ్రీ వన్, ఎంజాయ్ యువర్ డే. అండ్ యా, లెట్స్ డూ ద ఎక్సర్సైజ్ టుగెదర్. కమ్, ఇప్పుడు నేను నార్మల్ ఎక్సర్సైజెస్ చేస్తున్నాను. నార్మల్ ఎక్సర్సైజెస్ తర్వాత మనం చేసుకుందాం మిగతా ఎక్సర్సైజెస్. అండ్ యా, సో ఈరోజు నార్మల్ ఎక్సర్సైజెస్తో పాటు నేను కొన్ని హ్యాండ్ ఎక్సర్సైజెస్ కూడా చేశాను. వీటి వల్ల నా హ్యాండ్కు ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది కొంచెం కరగడానికి చేస్తున్నాను ఇవన్నీ. అండ్ యాజ్ యూజువల్ మన రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇవి కంపల్సరీగా రోజు చేస్తాను నేను. అండ్ చెయ్యాల్సినవి ఎక్సర్సైజెస్ నేను రోజు. అండ్ దీని తర్వాత కొంచెం అడ్జస్ట్ చేశాను. అండ్ ఇది గాడెస్ పోజ్ పెట్టాను. ఈ పోజ్ చాలా మంచిది పీరియడ్స్ రెగ్యులారిటీ కోసం. అండ్ ఇది కూడా బెండింగ్స్ చేశాను. బెండింగ్స్ చేసిన తర్వాత ఇది ఫుల్ బాడీ వర్కౌట్ సైడ్ ఫ్యాట్ కోసం. అండ్ ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా నా థై ఫ్యాట్ తగ్గడానికి కొంచెంసేపు హోల్డింగ్స్ చేశాను. హోల్డింగ్స్ తర్వాత ఈ కాలు హోల్డ్ అయిన తర్వాత అలా కొంచెంసేపు ఉండి అండ్ దెన్ మళ్ళీ సైడ్ లిఫ్టింగ్ చేశాను. క్రిస్ క్రాస్గా ఉంటుంది కదా, సో ఇది చేయడం మూలాన ఇది కూడా ఫుల్ బాడీ వర్కౌట్. దీని తర్వాత మళ్ళీ నేను నా హ్యాండ్ ఎక్సర్సైజెస్ చేశాను. హ్యాండ్ ఎక్సర్సైజెస్ ఈరోజు కొంచెం ఎక్కువసేపు చేశాను బికాజ్ ఐ వాంట్ టు బర్న్ మై హ్యాండ్ ఫ్యాట్ కాబట్టి. దీని తర్వాత మళ్ళీ నా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ చేసిన తర్వాత ఇది అయిపోయాక దీన్ని ఏమంటారో నాకు కరెక్ట్గా పేరు తెలియదు కానీ బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఫుల్ బాడీ. థై ఫ్యాట్ దగ్గర బర్న్ అవుతున్నట్టుంటుంది, హిప్స్ దగ్గర బర్న్ అవుతున్నట్టుంటుంది, నడుం దగ్గర వాట్ నాట్ ఫుల్గా. దీని తర్వాత బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేశాను. బటర్ఫ్లై తర్వాత కొంచెం స్ట్రెచ్చింగ్స్ చేశాను. ఇవి చేయటం మూలాన కొంచెం థైస్ దగ్గర రిలాక్సేషన్ వచ్చేది అనమాట. అండ్ దీని తర్వాత ఇటు సైడ్ కూడా చేసి ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 కాళ్ళు ముందు పెట్టుకొని చేశాను. ఇది చేయడం వలన పొట్ట దగ్గర పార్ట్ ఏదైతే ఉందో అది బాగా బర్న్ అయ్యేది. దీనివల్ల యాజ్ యూజువల్ మళ్ళీ హ్యాండ్స్, హిప్స్, నడుం దగ్గర ఫుల్ బాడీ వర్కౌట్ ఇది కూడా కనిపించదు కానీ. అండ్ ఈ ఎక్సర్సైజ్ కూడా లెగ్ రైజెస్ అనేది కూడా ఎక్కువ స్టమక్ ఫ్యాట్ తగ్గించడానికి, లోవర్ స్టమక్ ఫ్యాట్. అండ్ దీని తర్వాత హ్యావ్ డన్ బట్ బ్రిడ్జెస్. ఇలా చేయడం వలన హిప్స్ ఫ్యాట్ కూడా బర్న్ అయ్యిద్ది అనమాట. సో గైస్, ఐ జస్ట్ కంప్లీటెడ్ మై వర్కౌట్స్. ఇప్పుడు ఫేస్ వర్కౌట్ చేసి అండ్ దాని తర్వాత మెడిటేషన్ చేసుకున్నాం. గైస్, ఇప్పుడు మనం మెడిటేషన్ చేసుకున్నాము. ఐ వాంట్ టు సిట్ లైక్ రిలాక్సింగ్, అలా కూర్చోాలని ఉంది. ఐ డోంట్ నో ఐ ఫీలింగ్ ఏంది నీ బొందా. ఐఎమ్ ఫీలింగ్ టైర్డ్. యా, లెట్స్ డూ మెడిటేషన్. సూర్యదేవాయ నమః. ఓం సూర్యదేవాయ
ఓం సూర్యదేవాయ నమః. 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 Thank you God, for giving this energy to my body, for giving this strength to my body. Thank you for removing all negativity and toxicity in my body. Thank you so much for this power in my body. Thank you so much for this glow in my face and my body. Thank you for helping me. Thank you for this day. Thank you for my good health. Thank you for everything that you have done to me. I'll be forever grateful to you. And your God and universe. Thank you. Thank you. So yeah, my dear Sakis and Sakas, today are 19th day. ఈరోజు నాకు ఎందుకో ఒక క్వశ్చన్ అడగాలనిపించింది, విచ్ ఈజ్ మోర్ పెయిన్ఫుల్ అని చెప్పి, ఫిజికల్ పెయినా లేకపోతే మెంటల్ పెయినా? ఎస్, మీ ఆన్సర్స్ మీరు చెప్పండి. నా ఆన్సర్ వచ్చేసి ఐ థింక్ ఫిజికల్ పెయిన్ కన్నా మెంటల్ పెయిన్ అనేది ఏదైతే ఉందో అది మనుషుల్ని చాలా కృంగదీసేసింది, డిప్రెషన్కి గురయ్యేలా చేసింది, యాంగ్జైటీ వచ్చేలా చేసింది. బికాజ్ మన మైండ్ సరిగ్గా ఉన్నంతసేపు మనకి ఎన్ని ఫిజికల్గా ఎన్ని దెబ్బలు తగిలినా, ఎంత పెయిన్ వచ్చినా సరే వీ కెన్ ఏబుల్ టు టేక్ దట్. కానీ మెంటల్గా మైండ్కి కానీ బ్రెయిన్కి కానీ ఏమైనా వస్తే మాత్రం వీ కుడెంట్ టేక్ ఇట్, వీ కుడెంట్ హ్యాండిల్ ఇట్. మరి అలాంటప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ? ఎస్పెషల్లీ మనలో మనం ఏమైనా చేసుకోగలం, మనలో మనకి క్యూర్ చేసుకునే పవర్ ఉంది అంటే అది ఓన్లీ మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మాత్రమే. ఎస్, మెంటల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వేరే వాళ్ళు ఇలా చేశారనో లేదంటే వేరే పని అయిందనో ఏదో తలుచుకొని మరీ బాధపడుతూ ఉంటాం కదా. అదేంటంటే మనం తలుచుకోవడం వల్ల ఆ ఒక్క మూమెంటే మనం పాడు చేసినట్టు కాదు, త్రూ అవుట్ ద డే మనం క్యారీ చేస్తాం, నెక్స్ట్ డేకి క్యారీ చేస్తాం, దాని తర్వాత క్యారీ చేస్తూ ఆ బర్డెన్ అంతా పెరిగిద్ది. కానీ యూ డోంట్ లైక్ తీసి పక్కన పడేసేలాగా ఉండదు మెంటల్ పెయిన్స్ అనేవి. బట్ మెంటల్ పెయిన్స్ అనేవి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అంటే మెడిటేషన్ చేసినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనం మెంటల్ పెయిన్లో ఉన్నప్పుడు మెడిటేషన్ చేయడం కష్టం కదా అని మీరు చాలామంది అనుకోవచ్చు. ఇది కష్టమే, బట్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు టెల్ దట్ యువర్ బ్రెయిన్, లైక్ చెప్పుకోవాలి మన బ్రెయిన్కి ఏంటంటే ఇది కరెక్ట్ కాదు, ఇది మనం క్యారీ చేయడం వల్ల మనకేం ఉపయోగం లేదు. అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు చేసుకోపోరు, ఇట్స్ లైక్ సెకండరీ. బట్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ, యూ హ్యావ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్. అంటే డోంట్ టేక్ ఎవ్రీథింగ్ టు హార్ట్ ఫస్ట్ అండ్ దెన్ మనం అసలు ఆ టాపిక్స్ గురించి ఆలోచన. నీకు అన్యాయం జరిగింది, నిన్ను అన్నారు అని, ఓకే ఫైన్, ఇట్స్ ఓకే. దే డోంట్ నో యూ. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి నువ్వేంటో తెలియవు కాబట్టి నీ మీద అనే నిందలు వస్తున్నాయి, నేను అనే మాటలు అంటున్నారు. అదే నువ్వేంటో తెలిసి కరెక్ట్ మనిషి అని నువ్వు తెలిసినప్పుడు ఒకళ్ళు కూడా నేను వేలేదు చూపించరు. అసలు అవతల వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అనేది అనవసరం మనకి. యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్, లైక్ నువ్వు మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి అంటే డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. యూ డోంట్ కేర్ అబౌట్ ద పీపుల్ అరౌండ్, ఎవరైతే మిమ్మల్ని మాట్లాడుతున్నారు ఏంటి అనేది ఏవైతే ఉన్నాయో బాగా లోపల బాధపడి క్యారీ చేసి తలుచుకొని బాధపెట్టాం కదా, అసలు వాళ్ళ గురించి పట్టించుకోదు. ఎంతైనా ఇష్టమైన పర్సన్స్ కదా, అలా ఈజీగా ఎలా అవును వదులుకోవడం కష్టం. బట్ గ్రాడ్యువల్గా మీ ఇంట్రెస్ట్ అనేది తగ్గుకుంటూ పోవాలి. కానీ అది ఇంకా పెరిగి బ్లాస్ట్ అయిపోయి మొత్తం మీ మీద పడిపోయి అదొక చండాలం అయింది, కానీ మంచి విషయం అవ్వదు కదా. సో యా, let me know your answers all. I want to check it. And yeah, if you like this video, please like, share and subscribe to my channel PD with VSK.
19th డే 19th బ్లాగ్ ఎలా ఉందో చూసి చెప్పండి నాకు. అండ్ I always love you all my Sakkis and Sakkas. Please like, share and subscribe to my channel, and I always love you all.